దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు అందరం ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తల నుంచి ప్రభు సన్నిధిలో దీనంగా ఉన్నాడు. జీవం వెళ్ళిన మా తండ్రి, మా ప్రభువా, మీ పాదములకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నీ బిడ్డలు ఇప్పుడు నీ వాక్యానికి వినడానికి సిద్ధపడుచున్నారు. వారు దీన్ని గ్రహించే మంచి మనసు వారికి దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ దేవుణ్ణి నన్ను మరుగు చేసుకొని మీ వాక్యం ద్వారా చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృష్ణుడు ప్రియ దేవుని బిడ్డలారా, దైవకృష్ణ వారు కూడా చక్కగా చూడండి, దేవుని వాక్యం గమనించండి, గ్రహించండి. దైవకృష్ణ వారు దయచేసి తీసుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమి వ్రాయబడిందో గమనించండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18. 1వ అధ్యాయం యెహోవా ఈ మాట 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి రండి మన వివాదము తీర్చుకుందాము. చూడండి, బయట వారు లోపల వారు అందరూ దేవుని వాక్యం గ్రహించండి. యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? రండి రండి మన వివాదము తీర్చుకుందాము. మన వివాదము తీర్చుకుందాం. ఏంటి, దేవుడికి మనకేమైనా గొడవ అయిందా? ఇటు దేవుడికి మనకేమన్నా గొడవ అయిందా? వివాదం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది. అయితే దేవుడే స్వయంగా పిలిచి చెప్తాడు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఏమని? రండి మన వివాదము తీర్చుకుందాం. దేవుడికి మనకి ఏంటిది వివాదం? చెప్పండి మీరు. చదువు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అని హిమము వలె తెల్లబడును. చూడండి, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము మంచు వలె తెల్లగైపోతాయి. చూడండి, ఈరోజు నేను చెప్పే అంశం దయచేసి గమనించండి, గ్రహించండి. మీలో పాపం లేని వాడేవాడు. అధికారులను తీసుకోండి, చిన్నవాళ్ళని తీసుకోండి, యవనస్తులను తీసుకోండి, వృద్ధులను తీసుకోండి. పాపం అనేది అందరిలో ఉన్నది. ఉన్నదా లేదా? అందుకే ప్రభు వైపు తిరగండి, ప్రభు వాక్యం నమ్మండి, ప్రభుని తెలుసుకోండి. మీలో పాపం లేని వాడు ఎవడు? అందుకే ప్రభు యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తెలుసుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనైనను నా దగ్గరకు వస్తాకే హిమము వలె తెల్లగైపోతాయి. ప్రభు ఒక్కడే ఈ లోకంలో పాపాలను క్షమించేవాడు. అయ్యా, క్యాన్సర్ కావచ్చు, బ్రెయిన్ ట్యూమరే కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, కరోనా కావచ్చు, అన్నిటికీ మందులన్నీ కనుగొన్నారు. అక్కడికి పోతే తగ్గుతాయి. మనిషికి పాపం అనే రోగం అంటినప్పుడు అవి ఒక యేసు ప్రభు రక్తం ద్వారానే శుద్ధీకరింపబడి స్వస్థత పొందగలరు. వింటున్నా? అందుకే దేవుడు ఏమని సెలవిస్తాడు? రండి మన వివాదం తెలుసుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే ఇక్కడ కులము, మతము, భేదం ఏమీ లేదు. పాపం అనేది ప్రతి జాతిలో ఉంది, ప్రతి భార్యలో ఉంది. ఈ పాపం పోవాలంటే దేవుని యొద్దకు రావాలి. నేను చెప్పడం కాదు, యేషయా భక్తుడు చక్కగా వివరించి చెప్తాడు. రండి మీరు దేవుని యొద్దకు వస్తే మన వివాదం తెచ్చుకుందాం. మన పాపములు రక్తం వల్ల ఎర్రమైనప్పుడు హిమం వల్ల అవి తెల్లగైపోతాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పాపంలోనే జీవించకండి. ప్రభు మార్గం తెలుసుకోండి, ప్రభు త్రోవలో నడవండి, ప్రభు వాక్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పే అంశం మరొకసారి కూడా గ్రహించండి. మీలో పాపం లేని వాడు ఎవడు? చూడండి, ఏ గుండెని తడిని చూసినా, ఏ కులాన్ని వెలిగి చూసినా, ఎంత పెద్ద మనిషిని తండ్రి పాపం ఉన్నదా లేదా అంటే, ఇప్పుడు టెస్టర్ పెడితే కరెంట్ ఉందా లేదా ఆ రంధ్రంలో టెస్టర్ పెట్టి టెస్ట్ అయితే తెలుస్తుంది. ఏ హృదయాన్ని తడిని చూసినా ఏదో రకమైన పాపం. అవునా?
అందుకే రండి, ప్రభుని తెలుసుకోండి. యేసు ప్రభు ఈ లోకానికి మళ్ళీ త్వరలో రాబోతాడు. సకల గోత్రముల వారు ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఏ ఒక్క శరీరం కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. ఇవాళ నా మాటలు మీకు వెర్రి మాటలే కావచ్చు, కానీ మీరు తీర్పు రోజు ముందున్నదని గ్రహించి ప్రభుని తెలుసుకొని మీ రక్షకుడిగా ఆయన అంగీకరించండి. ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చి మన వివాదం ఏదో మనం తెలుసుకున్నాము. చూడండి, నిజంగా బైబిల్ గ్రంథంలోకి మిమ్మల్ని తీసుకొని పోతే కొన్ని వచనాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదే కీర్తనల గ్రంథంలో దావీదు ఏమంటాడో చూడండి. 38వ అధ్యాయంలో దావీదు ఏమంటాడు చూడండి. 38వ అధ్యాయం 7 నుంచి అనుకుంటా చూడండి. 3 నుంచి చూడండి, 3 నుంచి 8 వరకు కీర్తనల గ్రంథం. నీ కోపం వలన ఆరోగ్యము క్షీణిస్తున్నది. చూడండి, రోగం ఎందుకు వస్తుందో ఇక్కడ మనకు ఆ వచనాల్లో అర్థమవుతుంది. పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చూడండి, ఇక్కడ మీరు గమనించండి, ఈ పాపం ఉన్నదా లేదా? నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. రోగం మనిషికి ఎందుకు వస్తుంది? కొన్ని కారణాలు చెప్పాను. పాపం చేసినప్పుడు, పాపంలో ఉన్నప్పుడు రోగం వస్తుంది. నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఎందుకు రోగం వచ్చిందంటే సైతాన్ వలన వస్తుంది. యోగుకు రాలేదా? అధికారుల నుంచి తన వరకు బాధకల పురుగులతో సాతాన్ మొత్తలేదా? మరి సాతాన్ లేదు, పాపం లేదు, రోగం ఎందుకు వచ్చిందంటే చెప్పనా కారణం? ఏజిని బట్టి వస్తుంది. 70-80 ఏళ్ళు అయినప్పుడు కళ్ళు కనబడి పండ్లు ఊసిపోతే నడవరాదు, కూర్చోలేము, కట్టబట్టుకొని తన సాయం వరకు తిరగవలసిందే. అప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి. అవునా? ఇంకా ఇంకా చెప్పండి కారణాలు. రోగం ఎందుకు వస్తుందో? సైతం వల్ల వస్తుంది, పాపం వల్ల వస్తుంది, ఏజిని బట్టి వస్తుంది. ఇంకా దేవుడు కూడా మొత్తుతాడు. కొన్ని దేవుడు మొత్తేస్తాడు. దేవుడు పిల్లల్ని ఇచ్చిండు, కుటుంబాన్ని ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. హాయిగా నేను పడుకోమని కాదు, నీకు అన్ని కండిషన్స్ చెప్పిండు బైబిల్లో. ప్రతి మనుష్యునికి పాపం చేయకుండా పరిశుద్ధులుగా జీవించమని చెప్తే ఇదే లోకం, ఇదే రాజ్యం, ఇదే అనుకుంటాను. ఇదంతా నీడవలే గతించిపోతుంది. నువ్వు సంపాదించిన డబ్బులుండే, నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులుండే, అంతస్తులుండే, అవి నీ నుంచి నేను ఉండగానే వెళ్ళిపోతాయి. నేను మీకు చెప్తున్నా. అందుకే పాపం అనేది నీలో ఉన్నప్పుడు అంత లాస్. ఇక్కడ రోగం కూడా కొన్ని కారణాలను బట్టి. పాపం లేదు, సైతం లేదు, ఏ తప్పు చేయలేదు, దేవుడు కూడా మొత్తలేదు. దేవుడు నాకు ఎందుకు రోగం వచ్చిందంటే చెప్పండి. ఏజ్ వల్ల కూడా ఏజ్ కూడా లేదు, చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పగలుగుతాం? ఎవరన్నా దైవజనులు శపిస్తారు దొరుకుతాయి. అననీయ సభ్యులను వాడి ప్రాణం వగడి రాజేవాళ్ళను. అందుకే దేవుని వాక్యం చాలా ఖచ్చితం. అయితే ఇప్పుడు ఇక్కడ నేను రోగాల గురించి కాదు చెప్పేది, పాపాల గురించి చెప్తాను. దావీదు ఏమంటాడు? పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎవరికైతే రోగంతో ఉన్నారో ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. నేను ఈ రోగంతో ఉంటే నేనేమన్నా పాపం చేశానా? చూడండి, 3వ కంటికి తెరవకుండా తప్పులు చేస్తాం, కానీ దేవుని యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉన్న మంచి వారిని, చెడ్డవారిని ఆ కన్నులు చూస్తుంటాయి. బిడ్డ, భూమి మీద ఉండేది కొద్ది కాలమే. 70-80 ఏళ్ళ యాత్రలో పాపం చేసి శాపం తెచ్చుకోకండి. అందుకే దేవుడు అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీరు పాపం చేస్తే మీ పాపాలు రక్తం వల్ల ఎర్రగా ఉంటే నా ఎదురుకు వస్తే మీ నూనె వల్లే తెల్లబడిపోతాయి అన్నాడు. దావీదు మాత్రం ఒప్పుకుంటాడు, అయ్యా నేను పాపం చేసిన, నా ఎముకలలో స్వస్థత లేదు. కంటిన్యూషన్ చేయి. చూడండి, దోషం అంటే కూడా పాపమే. తల మీద కంటే ఎక్కువగా పొరిపోయినాయి. నీళ్ళు పోసుకుంటే ఎట్లా పోతాయి? పాపాలన్నీ దాన్ని చేసి ఉంటారు ఒక్కొక్కరు. నేను మీకు చెప్తున్నా, పాపం దయచేసి చేయకండి, దేవుని ఉగ్రతకు బలి కాకండి, పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకండి. 70-80 ఏళ్ళ యాత్రలో నీతిగా నిజాయితీగా గిన్నె నీళ్ళ
అయిన పవిత్రాన్ని కూడా చాలదా? పాపం చేయకండి, పరిశుద్ధులుగా ఉండండి. చూడండి, నా దోషములు నా తలకంటే ఎక్కువగా పొర్లిపోయినాయి అంటాడు దావీదు. ఇంకా పాపాలంటే మనం పాపం చేసేటప్పుడు ఏమనిపించదు, చేసినాక బరువులే మోయలేని బరువులే ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే పాపం జోలిపోకండి. పాపం అనేది పాంగాగా ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. పాపానికి బలైనవో నీ జీవితం, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. పాపానికి దూరంగా ఉండండి, పరిశుద్ధులుగా బ్రతకండి. చూడండి, పాపం చేసుకోవడానికి గాయాలైన తొందరగా మానే, అవి దుర్వాసన గలవై స్రవించు అవి గలీచుకుంటాయి. నువ్వు ఏ డాక్టర్ దగ్గరకు నో ట్రీట్మెంట్, వాళ్ళ ఇన్వెన్షన్స్ అన్ని తగ్గాయి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి. అప్పుడైనా రావాలి కదా. రండి, మన వివాదం తీర్చుకుందాం. ఇప్పుడు నీ పాపములు రక్తం వల్ల ఎర్రనైనా అవి కెంపు వలె తెల్లబడును అని సెలవిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం బట్టి నేను మీకు సెలవిస్తున్నా. ఇది చూడండి, మీరు ఎవరు కూడా పాపం చేయొద్దు, పరిశుద్ధులుగా జీవించండి. తప్పు చేయనప్పుడు గురువుతో గుద్దులాడచ్చు, తెలుసా? ఏ తప్పు ఏ పాపము చేసి తరలించుకోవడం ఎందుకు? యథార్థంగా భక్తిపరమై దేవుని సన్నిధిలో ప్రార్థించుకునే బిడ్డలంగా దేవునిలో మనం ఉండాలి. ఇప్పుడు దావీదు నా పాపముల వలన నా ఎముకల్లో స్వస్థత లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి నేను మీకు చెప్తున్నా, ఏ గుండెను తడివి చూడండి, ఏ పాపం నిన్ను వెంటాడుతుందో తెలుసుకో. నేను ఒకవేళ ఏ వ్యక్తి చూపించి చెల్లెను మీ తప్పు చేసినావు, అన్నాను మీ తప్పు చేస్తున్నావు అంటే గుడికి రారు. వస్తారా? గంట ముందు నేను రాదన్నది. రండి, మన వివాదం తీర్చుకుందాం. నీ పాపంలో రక్తం వల్ల ఎర్రంగాను హిమము కంటే తెల్లబడిన రండి అని దేవుడు సెలవిస్తుడు. మరి బైబిల్ గ్రంథంలో యోహాను భక్తుడు అనేక మందికి లోక పాపం మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల అని యేసుప్రభు గురించి చెప్పిండు. యేసుప్రభు ఒక్కడే నీ నా పాపంలో మోసే దేవుడు. బైబిల్ గ్రంథం లేఖనాలు ఖచ్చితంగా చెప్తున్నాయి. అందుకే మీరు అందరూ ప్రభు నామంలో రక్షణ పొంది, బాప్తిసం పొంది మీ పాపములు కడిగి వేసుకోమని వాక్యమును బట్టి నేను ఈరోజు హెచ్చరిస్తుంటున్నా. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1:29 చూడండి. ఒకటి నేను మీకు చెప్తా, జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 1:29 యోహాను ఏమంటాడు మీరు గమనించండి తొందరగా. 29 వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూడండి, లోక పాపాన్ని మోసేది యేసు ప్రభు ఒక్కడే. లోకంలో ఉన్న ప్రతి జాతి వాని, ప్రతి కులంలోని పాపాన్ని మోసేది యేసు ప్రభు ఒక్కడే. అందుకే ప్రభు నామంలో బాప్తిసం పొంది రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులు కండి. వింటున్నా? ఇప్పుడు నా లోపల పాపం లేదని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా భూమి మీద మానవులలో? ఏ గుండెను తడిని చూసినా ఉంది పాపం. ఆ పాపాన్ని తీసేయాలంటే లోక పాపాన్ని మోసుకుపోయే యేసు ప్రభు ఒకడే రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. లేఖనాలు దయచేసి చూడండి. అపోస్తలుల కార్యం 22:16 చూడండి. లేఖనాలు ఉన్న బైబిల్ గ్రంథంలో గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. చూడండి, పాపాలు ఎక్కడ పోతాయి? ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం తీసుకొని పాపాలు కడిగి వేసుకో. అంతేనా? అక్కడ పాపం పోవడానికి యేసు ప్రభు నామంలో బాప్తిసం తీసుకోవాలి. అంతేగాని నాది కులం, నా రామతం, నేను ఇంత పెద్ద హోదాలున్నా, ఏ హోదాలున్నా పనిచేయ దగ్గర మానవునికి పాపం అంటుకొని ఉన్నది. ఆ పాపం పోవాలంటే వాక్యం ఏమి సెలవిస్తుంది? నువ్వు ప్రార్థన చేసి నీ పాపమును కడిగి వేసుకొని బాప్తిసం పొందుకో అని వాక్యం మనకి క్లియర్ గా సెలవిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా రోమా 3:23 చూడండి.
లెక్కలో రాబడ్డది. లేఖనాన్ని చూస్తే మీకు తెలుస్తుంది. రోమా 3:23 పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలు. ఏ భేదము లేదు, ఏ కులం అనేది లేదు. మనం పెట్టుకుంటాం, నేను ఈ కులం, నాది ఆ కులం, ఆడ మోగ అని భేదాలు మనం పెట్టుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, అమ్మా, మీరు ఎవరైతే ఏ తప్పు చేసిందో ప్రభు నామాన్ని బట్టి కడుక్కోండి. ఒకవేళ ప్రభు రాకడా తీర్పు సమయం వచ్చేసి ఉన్నప్పుడు నేను మీకు చెప్తలేనా, పాపం చేయకండి, నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడును, మీ పాపాలు కడిగి వేసుకొని ప్రభు తెలుసుకోమని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకా మీరు మీ పాపంలోనే ఉండి అలాగే చనిపోతే మీకు రక్షణ గురించి ఎవరు చెప్పలేదా అని దేవుడు మిమ్మల్ని అడిగినప్పుడు ఏమి సమాధానం ఇస్తారు? అందుకే మీలో పాపం లేని వాడు ఎవడు లేడు. వాక్యం ఏం చెప్తుంది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయ్యా, ఈ అధికారం, ఈ ఉద్యోగాలు, ఈ హోదాలు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ లోపలనే చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత రిటైర్ అయిపోవాల్సిందే. కానీ నీకు నీ పాపంలోనే ఉండి చచ్చిపోతే ఖచ్చితంగా నరకం పోతామనే వాక్యం మనకు సెలవిస్తుంది. యేసు ప్రభు అందుకే యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు అందరూ వచ్చి యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందిండ్రు. ఇంకా నువ్వు వాక్యం వింటున్నావు, నీ కుటుంబం ప్రార్థనకు రాదు, నీ పిల్లలు రాదు, దేవుని రాబోతుంది లోకానికి. నీ పాపాలు కడిగి చేసుకోండి, ప్రభు పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకండి లోకంలో. అందుకే ప్రభు ఏమంటాడు? రండి, మనం వివాదం తీర్చుకుందాం. మీ పాపంలో రక్తం వలె ఎర్రట్లైనను అవి హిమం వలె తెల్లబడుతున్నాయి. నా దగ్గర రండి. ఎవరు వస్తారండి? ఒకవేళ నీ పాపంలోనే అదే స్థితిలో ఉంటే దేవుడు ఏమన్నాడు? ఆరని అగ్ని గంధకములతో కాల్చివేయబడే రోజున్నది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పాపం అనేది ఉంటే దావీదు అన్నట్టు రోగాలు కూడా వస్తాయి. ఎముకలలో స్వస్థత లేదు. మరి ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక స్త్రీ, ఆమె ఏం చేసింది చూడండి, దయచేసి లేఖనాలు చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం. ఆయన వారి విశ్వాసము చూసి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వాడితో చెప్పగా, శాస్త్రులను పరిచయులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? చూడండి, ఒక పక్షవాయు రోగిది మంచాల పడి ఉన్నాడు. పడి ఉండి యేసు ప్రభు దగ్గరకు పోయి, కుమారుడా, నీ పాపంలో, ఒరే మనుషుడా, నీ పాపాలను క్షమిస్తున్నా అనగానే వాడు దిగ్గున లేచి వాడు మంచం ఎత్తుకొని పోయినట్టు ఆ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే పాపం ఉంటే పక్షవాయు రోగం కూడా వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అయ్యో, నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది అని మనం అనుకోవచ్చు. సాధారణ కదా, పాపం కదా, దేవుని ఉపయోగం కదా, ఏజ్ వచ్చిందా, 70-80 ఏళ్ళ వరకు కాలేజీలను కూలిపోతాయి. ఇక్కడ యేసుప్రభు మాత్రం, కుమారుడా, మనుషుడా, నీ పాపాలు క్షమింపబడినవిలే అనగానే దిగ్గున లేచి నడుస్తుంటే అక్కడ ఉన్న శాస్త్ర పరిచయం ఏమంటారు తెలుసా? ఇతడు ఎందుకు ఇలా చెప్తాడు? ఇతడు ఏ పాపం చేయలేదని ఇంత నీతిగా చెప్తాడా? ఈయన ఎట్లా చంపాలి అని అప్పటి చెప్తాను. వింటున్నా? ఇంకొకటి, ఊచ చేయగలవాడు. మార్కు 3:1-6 నుంచి మార్క్స్ వార్తలో ఊచ చేయగలవాడు అంటే పిల్లలకి పడిపోతాడు కదా, వాడిని యేసు ప్రభు మార్క్స్ వార్త 3వ అధ్యాయం 1-6 చట్టాలు రాబడింది.
ఊచ చేయగలవాడు ఒకడు నేను. చూడండి, యేసు ప్రభు ఒక మంచి కార్యం చేస్తుంటే ఆయన మీద నేరం మోపాలని చూస్తాను. మీరు భక్తిగా విశ్వాసంగా చర్చకొచ్చినప్పుడు ఏదన్నా జస్ట్ ఒక మాటల్లోనో ఏదన్నా మాట్లాడితే గుడిపోతే ఏం కాదనమాటారు అన్నారా? అందుకే క్రైస్తవ జీవితం చాలా ఇరుకైన మార్గం. మాట అనలేము, మాట తీయలేము, చాలా ఇరుకైంది తవ్వ. దీంట్లో ప్రవేశించే వారు కొందరే. అయితే యేసు ప్రభు ఊచి చేయగలవాన్ని సమాజ మందిరంలో చూసి ఏమంటాడు? ఆయన ఆ ఊచి చేయగలవానితో చెప్పి లేచి మధ్యలో నిలువమన్నాడు. అనగానే చూడండి, యేసు ప్రభు అన్నాడు, ఇది విశ్రాంతి రోజు కదా, మేలు చేయడం ధర్మమా, కీడు చేస్తే ధర్మమా? ప్రాణ హత్య ధర్మమా, ఇంకా ప్రాణ రక్షణ ధర్మమా అని అడిగింది. అంటే ఇది విశ్రాంతి దినమని మీరు అనుకుంటారు కదా, ఈ రోజు నేను బాగా దేని తప్పు? చాపుని చేయన్నాడు. పీలబడ్డ ఆ లెక్క చాపు అని యేసు ప్రభు అనగానే చక్కగా చాపింది, చక్కగా వచ్చింది, చక్కగా వచ్చేసింది లెక్క. అప్పటి నుంచి అరే ఇలాంటి కార్యాలు మనం ఎప్పుడు చూడలే, ప్రభుని ఎలా ఎట్లా నేరం మోపాలి, ఏ తప్పు మోపాలి, ఎట్లా శిక్షించాలి అని అప్పటి నుంచి వెతుకుంటారు. ఏ తప్పు చేయలే, వాళ్ళు చేసే పాపాలు తప్పులు అవన్నీ కూడా దేవుని దగ్గరకు వచ్చి మరి వివాదం తెచ్చుకొని నీట్గా అయిపోతారనుకుంటే తప్పులే వెతుకుతాను. వాడు వెంటనే వాడి దగ్గర చాపగానే వాడు వెంటనే సెట్ అయిపోయింది, బాగుపడ్డాడు. ఇంకొకటి కూడా దయచేసి మీరు చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనంలో చక్కగా రాయబడ్డది. లూకాసు వార్త 7వ అధ్యాయం 47 చూడండి. నా పాదములు అత్తరు పూసెను, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడెను. నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఏమన్నాడు? ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. పేతురు, నేను నీ ఇంట్లోకి వచ్చిన, నాకు నీళ్ళు ఇయ్యలేదు. ఆమె ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి నా పాదములను చేరున్నర అక్కలు పోసి తల వెంట్రుకలతో తూడ్చి నన్ను విస్తారంగా ప్రేమించింది. ఆమె చేసిన విస్తారమైన పాపములు నేను క్షమించిన అని చెప్తాడు. ఇలాగా దేవుని దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకో. దేవుడు నువ్వు తెలిసి తెలియక చూపుల ద్వారా, చేతల ద్వారా, వెలిగిరి ద్వారా అనేక రకాలుగా మనం పాపంలో పడిపోతుంటాం మనుషులం కాబట్టి. వీటన్నిటి నుంచి మీరు రక్షింపబడాలి అంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గర ప్రభుని ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆమె విస్తారమైన పాపాలు కూడా క్షమింపబడ్డాయి. అందుకే రండి మన వివాదం మనం తీర్చుకుందాం. మరి మనం అనుకోవచ్చు, నేను బైబిల్ చదువుతాను, నేను పాస్టర్ని, నేను ప్రార్థన చేస్తాను, నేను భక్తుడిని, ప్రార్థన పరుడిని అని మనం ఇలా అనుకోవచ్చు. పాస్టర్లే కానీ, బిషప్లే కానీ, రెవరెండ్లే కానీ, మీరు పాపం లేని వాడు ఎవడు? రండి మన వివాదం మనం తీర్చుకుందాం. ఏ గుండెను కలిగి చూసినా పాపం, ఎవరిని, ఏ మానవుని వెతికి చూడు, ఏ స్థాయిలో ఉన్నవాడిని వెతికి చూడు, పాపమే ఉంటుంది. కాబట్టి ఈ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ ప్రభుని ఎంతగా ప్రేమించిందో, ఎంతగా విస్తారంగా చేసిన తప్పులు కూడా క్షమింపబడినాయి. ఇంకొకటి కూడా మీకు షార్ట్గా చెప్తా. జక్కయ్యను తీసుకోండి, ట్యాక్స్ కలెక్టర్ గా పనిచేసింది. వీళ్ళు ట్యాక్స్ కలెక్టర్ గా సుంకం వసూలు చేసేవాడు. చేసినప్పుడు 2కు 4 వసూలు చేసేవాడు, తప్పులు లెక్క రాసేవాడు, విస్తారంగా తప్పు చేసిండు. ఎప్పుడైతే యేసు ప్రభుని గురించి విన్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభుని చూసిండో తన జీవితం మారింది. ప్రభువా, నేను ఎవరి యొక్క అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి ఎన్ని అంతలు చేపిస్తా? 4 అంతలు చేపిస్తా. ప్రభువా, ఇలాంటి గొప్ప దేవుడు అని ఇప్పుడే నేను చూసాను. ఎక్కడి నుంచి చూసిండు? చెట్టు పై నుంచి చూసిండు. నువ్వు కింద నుంచి వాక్యం ద్వారా చూస్తున్నావు.
దేవుని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నీ నూతన పాత జీవితం తప్పు చేసుకుంటా మళ్ళీ ప్రార్థన చేసుకుంటే ఇలా పొద్దు ఈ రోజు అంతా తప్పు చేద్దాం, పొద్దుగానే ప్రార్థన చేద్దాం. వింటారా? మీరే చెప్పండి. కుక్క తన వాంతి కట్టినట్టు అని కడబడ్డది. పంది కడగబడిన పంది గుర్తులను దొరికినట్లు ఇక నేను ఇక్కడి నుంచి రాగానే డిసైడ్ అయిపోతాను. మళ్ళీ తాగే టైంలో సాటు ఉండాలి. ఇక నేను తప్పు చేయనంటూ మళ్ళీ తప్పు చేస్తాడు. నేను చెప్పేది కాదు, దేవుడు చూస్తాను. దాన్ని గ్రహించండి, గమనించండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు రండి, మన వివాదం ఏంటో తెలుసుకుందాం. మీ పాపములు రక్తం వాళ్ళే ఎర్రైనా అవి ఎందుకు వాళ్ళే మరి హిమం వల్లే తెల్లబడును. దేవుని దగ్గరికి వస్తే మన పాపాలన్నీ మరి మంచిగా నీట్గా అయిపోతాం, పరిశుద్ధులుగా బ్రతకగలం, జీవించగలం. అందుకే రోమా 3:23 ప్రకారంగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయ్యా, కులము, మతము, జనము, లోకము, సాంప్రదాయాలు ఇవి కాదు. ప్రభు యేసు ప్రభు ఈ లోక పాపాలను మోసుకుపోయి దేవుని గొర్రెపిల్లని ఆ దైవజనుడు యోహాను సెలవించాడు. మనకు కూడా తెలిసిపోతుంది. ఆయన మాట మాత్రం సెలవిస్తే శవాలు చేసినాయి, మాట మాత్రం సెలవిస్తే అనేక స్వస్థతలు జరిగినాయి. అంత గొప్ప దేవుడు నీకు తెలుసుకొని ఆయన రక్షకుడిగా మీరు నమ్మాలని ప్రభు నామం బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నా. ఇంకొకటి కూడా దయచేసి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్స్ దయచేసి తీసుకోండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 5. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. యోర్దాను నదిలో చిలకరింపు బాప్తిసం కాదు. చాలా మంది బైబిల్ తెలుసు తెలియకుండా చిలకరింపిగా చేస్తుంటారు. అది కరెక్ట్ కాదని బైబిల్ మనకు క్లియర్గా చెబుతుందా లేదా? అనేకులు వచ్చి యోర్దాను నదిలో యూదయ, సమరయ, గలిలయ దేశస్థులు అందరూ వచ్చి యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందినట్టు క్లియర్గా తమ పాపాలు ఒప్పుకొనుచు పొందిండు. వింటున్నా? మనము పాపాలను ఒప్పుకోవాలి. అన్నిటికీ మందు వస్తుంది కానీ పాపానికి ఏ టాబ్లెట్ లేదు. వింటున్నా? ఒక బాప్తిసం పొంది ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే నువ్వు రక్షణలోకి వస్తావు. అయ్యో, నా భర్త ఏమంటాడు, నా కులం ఏమంటారు, నా బల్యం ఏమంటారు, నేను ఒక్క రక్షణలోకి వస్తా. పాపం నుంచి కట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్నేదో తెచ్చిమంటలేడు ప్రభు. రండి, మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వల్ల ఎర్రంగైనా అవి హిమం వల్ల తెల్లబడ్డాయి, రండి అని చెప్తాను. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిండ్రు. ఇది అందరికీ బాప్తిసం అవసరం. సర్వలోకంలో ఉన్న మానవునికి ప్రతి ఒక్కరికి అవసరం. కులము, మతము, భేదం ఏది లేదని వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది. పాపాత్మురాలైన స్త్రీ విస్తారమైన పాపాలు చేసి ప్రభువును ప్రేమించి రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆమె విస్తారమైన పాపంలో క్షమించబడ్డది. అందుకే ప్రియులారా, మీలో పాపం లేని వాడు యేసు ప్రభు దగ్గరికి ఒకరోజు ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి బోధంగా నువ్వు ఏం చెప్తాను, ఈ స్త్రీ పాపం చేస్తాంటే మేము దొరకబట్టాం, బైబిల్లో రాయబడ్డది కదా, రాళ్ళ కొట్టి చంపాలన్నాడు. అప్పుడు యేసు ప్రభు కూడా ఏమన్నాడు తెలుసా? మీలో పాపం లేని వాడు ఎవడో మొదటిగా ఏమి లాగా అన్నాడు. మీలో పాపం లేని వాడు ఎవడో మొదటి రాయి వేయి ఆమె మీద అన్నాడు. ఎవరైనా వేసిందా? ఎందుకు వేయలేదు? అందరిలో పాపం ఉన్నది. ఈ పాపంలో వాళ్ళంటే బాప్తిసం పొందాలి, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి. ఎయిడ్స్కు, కరోనాకు, దగ్గుకు, మరి రకరకాలైన వ్యాధులకు మందులు ఉన్నాయి. పాపానికి మందు పెడితే ఒక యేసు నామంలోనే వారు యోర్దాను నదిలో బాప్తిసం పొంది తమ పాపాలు ఒప్పుకుంటూ ప్రభును ఆ రోజు పెద్ద బాప్తిసం పొందిలో ఈ రోజుల్లో కూడా బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకోమని చెప్తున్నా. ఇంకా ఇంకొకటి కూడా నీకు షార్ట్గా చెప్తున్నా. అపొస్తలుల కార్యంలో రాయబడ్డది. శిరసాల నాయకుడు ఏం చేసిండు? పౌలును శీలను విస్తారంగా కొట్టి లోపలేసిండు. వాళ్ళు పౌలు శీలలు విస్తారంగా దెబ్బలు పడి
ఆ సరసాలో ఉండి రాత్రంతా పాటలు పాడుతుంటే వెంటనే పునాదులన్నీ వేసిన దాంట్లో వేసినట్టు అన్ని తెచ్చుకున్నాయి. ఆ రాత్రి సరసాల నాయకుడు వీళ్ళు ఖైదీలు పారిపోయినటువంటి కత్తి తీసి చంపుకోబోయే సమయంలో పౌరస్తులు ఏమన్నారు, నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, మేము పారిపోలేదని చెప్పాడు. అప్పుడు ఏ చేతులు కొట్టి ఆ చేతులు వచ్చి, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలంటే నీ పాపాలు అడిగేసుకుని ప్రభునామంలో బ్యాప్టిజం పొందమన్నప్పుడు ఆ కుటుంబం మొత్తము మరి బ్యాప్టిజం పొందినప్పుడు మనకు అక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, నేను మీకు చెప్తున్నా, మీరు మీ పాపంలో ఉండి దయచేసి మరణించకండి. మీ పాపంలో ఉండి మరణిస్తే మీకు నరకమే వస్తుంది. అందుకే మనము తెలిసి తెలియక కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం, కొన్ని అనుకోకుండా పాపంలో పడిపోతాం. వీటన్నిటిని కట్టుకొని పరిశుద్ధులుగా పవిత్రులుగా మీరు బ్రతకాలని మరి ప్రభువు ఆయన మన యొక్క ముఖం చూసినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసులను పిలుచుకునే భాగ్యం మనకు ఉండాలి. మనం తప్పు చేసినప్పుడు వెళ్తాడా? ప్రభు రాకట్లో ఆయన వచ్చినప్పుడు మనం ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. పరలోక రాజ్యం మనకు కావాలంటే మన బ్యాప్టిజం పొందుకొని పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. దయచేసి చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు చూడండి. ఏమంటారు? ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడ్డాడు. బోధకుడా, చూడండి ఎన్నో రకాలు ఉంటాయి. యేసు ప్రభు దోవలో మార్గం కూడా పోతుంటే ఒక పుట్టు గుడ్డివాడు కనబడ్డాడు. బోధకుడా, వీడు పుట్టు గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏంది? వీడు చేసిందా పాపం? వీడు కన్నవారు చేసిందా? పాపం చేస్తేనే అక్కడ పుడతారా? కానీ యేసు ప్రభు ఏమన్నా తెలుసా? వీడైనను వీడు కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీళ్ళు ప్రత్యక్షపరచడానికి వీడు గుడ్డివాడుగా పుట్టిండు అని చెప్పి నువ్వు వెళ్ళి కన్నలాడుకోపోవానా అని యేసు ప్రభు చెప్పి మన లేపగానే వాడు వెళ్ళి కన్నలాడుకున్నాక మరి సమస్తము చూడగలిగిండు. నేను మీకు చెప్తున్నా, నీ పాపాన్ని నువ్వు కడిగేసుకున్నాక, నీ దోషాలను పవిత్రపరచుకున్నాక, అన్ని శుద్ధీకరింపబడిన తర్వాత ప్రభు బిడ్డలను మారిపోతే జీవితం ఎంతో ఆనందమైంది. చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు శుద్ధర్ ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు. చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద భాషలలో మాట్లాడతారు, కానీ దేవుని విషయంలో చెప్తున్నా, మనం నిజంగా తగ్గించుకొని శుద్ధర్లాగా దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేసుకోవాలి. అట్లా తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మనం పాపులమని, అందుకే దావీదేమంటాడు, పాపంలో నేను నా తల్లి నన్ను గర్భం ధరించింది. పాపం లేని మనుషులు ఎవరు లేరు లోకంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నా నీతి నీ నీతి క్రీస్తు రెండో రాకుండా ఆయన న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు నా నీతి కనబడ్డది. ఇప్పుడు నేను భక్తులను మీతో చెప్తున్నంత మాత్రంలో, మీరు విశ్వాసాలను మీరు చెప్తున్నంత మాత్రంలో మనం ఇప్పుడు ఏ జడ్జిమెంట్కో లేము. క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని వల్ల మనకు నెప్పులు కలుగుతుందా కలగదా? నేను మీకు ఒకటే చెప్తున్నా, దేవుడు రండి మనం వివాదం తీసుకుందాం. మన పాపములు రక్తం వల్ల ఎర్రనైనా అవి హిమం వల్ల తెల్లబడిపోతాయి. నా ఏదో ప్రజ్ఞాన్ని ప్రభు సెలవిస్తున్నాడు. దయచేసి పాపం లేని వాడు ఎవరు లేడు కాబట్టి అందరూ యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మీరు బ్యాప్టిజం పొంది దేవుని సువార్తను నమ్మండి. యేసే నిజమైన దేవుడు అని తెలుసుకోండి. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న దేవా, మీ పాదములకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, అవును తండ్రి, మీలో పాపం లేనివాడు ఎవడు? రండి మనం వివాదం తీసుకున్నామని మీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్నారు, సెలవిస్తున్నారు. అవును తండ్రి, మేము క్రియల్లో, మాటల్లో, చూపుల్లో, చేతల్లో అనేక విధాలుగా తప్పిపోయి ఉంటున్నాం.
దయచేసి నీ బిడ్డలుగా నీ సొత్తుగా ముందుగా మార్చి స్వస్థపరిచి పాపం క్షమాపణ దయచేయండి. బిడ్డల్ని వాక్యం విన్నారు, వారు వ్యాధి సంబంధం వారైతే మీ రక్షణలోకి నడిపించండి ప్రభువా. మరి రక్షణ పొందిన వారైతే ఇంకా పాపం చేయకుండా పరిశుద్ధులు ఆశీర్వదించండి. ఈ వాక్యం వింటున్నా వారిని ప్రతి ఒక్కరిని దీవించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈరోజు గుడి వచ్చిన బిడ్డలు ఏ బాధతో ఏ సమస్యలతో వచ్చారో వారికి మీ హస్తం చాపి వారిని మీరే స్వయంగా ముట్టి స్వస్థపరచమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. సరే, సంఘ ఆరాధన కార్యక్రమం ప్రకారం 7